హాయ్ అండి. ఇప్పుడైతే నేను 2 కేజీల చికెన్ చేస్తున్నాను. ముందుగా ఇందులోకి చికెన్ మసాలా, సాల్ట్, పసుపు, కారం, పెరుగు, ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పౌడర్, చూపిస్తున్న గ్రేవీ మిక్స్ కూడా వేసాను. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ వేసి మంచిగా 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ నీట్గా నేనైతే 5 టమాటా, 4 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్ తీసుకున్నాను. మీకు సరిపడినన్ని తీసుకోండి. ఇవైతే చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాక కళాయిలోకి అదే మనం చికెన్ అయితే ఎందులో వండుతామో ఆ ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి సరిపడినంత నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి. నూనె లేకపోతే కర్రీ అనేది నీచు వాసన అలాంటిది వస్తుంది. కర్రీ అంతా ఉడికి బాగా ఆయిల్ పైన సపరేట్ అయితే చూడడానికి బాగుంటుంది. తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని బిర్యానీ సామాగ్రి వేసుకుంటున్నాను. వేసుకుంటే కొంచెం కర్రీ స్మెల్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ఆ బిర్యానీ సామాగ్రి కూడా వేసుకున్నాక అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అయితే ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇంకా 5 to 10 మినిట్స్ ఉంచుకోవాలి అలాగే. ఇంకా మంచిగా ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా సాఫ్ట్గా కుక్ అయితే అంత కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇవైతే మంచిగా ఫ్రై అవ్వడానికి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకోవాలి. అలా మూత పెట్టడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇందులోకి చికెన్ వేసుకుంటున్నాను. నేను చికెన్ అంతా వేసుకోవాలి. ఒకేసారి వేయడం కుదరట్లేదు, అందుకని గరిటెతో కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడైతే బౌల్తో మొత్తం వేసేసాను. నేను ధనియా పౌడర్ మర్చిపోయాను, అందుకే చికెన్ మీద వేసాను. మీరైతే అన్నీ మర్చిపోకుండా వేసుకోండి. వేసుకున్నాక చికెన్ అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి 5 to 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. మూత తీసి చూస్తే కర్రీ అనేవి కొంచెం అడుగంటుకున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం ఇందాకలా చికెన్ అయితే ఎందులో మ్యారినేట్ చేసుకున్నామో అందులో కొంచెం వాటర్ పోసి అందులో చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే 5 to 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఈ లోపల మనం చికెన్లో కావాల్సిన కొత్తిమీర, పుదీనా కట్ చేసుకుంటున్నాను. నేను కొత్తిమీర కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా ఉడికింది. ఆయిల్ కూడా సపరేట్ అయింది. మంచిగా 2-3 సార్లు కలుపుకోవాలి. ఈ టైంలోనే మనం సాల్ట్, కారం చెక్ చేసుకోవాలి. ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేనైతే వేసినవన్నీ సరిపోయాయి. ఇప్పుడైతే నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసిన ఇంకోసారి కలుపుకొని మూత పెట్టామంటే చికెన్ కర్రీ రెడీ. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.